నగరంలో హైడ్రా తన శైలిలో దూసుకుపోతోంది. చెరువులు, కుంటలు, వాగుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తోంది. పటాన్చెరు నియోజకవర్గంలో హైడ్రా కమిషనర్ ఏబీ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేయడం ఆసక్తికరంగా మారింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు, అమీన్పూర్లోని శంభునికుంట చెరువు, బంతంకొమ్ము చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల బృందం పరిశీలించారు. వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీలో కొందరు ప్రైవేట్ భూమికి సంబంధించిన వివాదంపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు అక్కడి బాధితులతో మాట్లాడారు. పటాన్ చెరువు, సాకి చెరువు సమీపంలో ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ స్పందించారు. సామాన్య ప్రజల నిర్మాణాలకు సంబంధించి డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. లోకల్ మన అమీన్పూర్ వాళ్ళు కూడా చెప్తారు. మీకు ఇక్కడ ఎవరు చెప్పబోతే మా దగ్గర అంటే మేము చెప్తాం. అక్కడ హైదరాబాద్ ఈ ప్రాబ్లం ఉంటుందా? పంచనామా టైంలో వాళ్ళు డ్రాప్ లేవంటారు వాళ్ళు. ఓకే అని చెప్పింది ఉందా? వేరే డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళు క్రీక్ అండ్ ఫ్యాన్ గా సర్వే చేయాలి. సర్వే చేసి మార్కింగ్ చేయాలి. మళ్ళీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వస్తే మీ సిఐ గారికి తప్పు చేస్తే కనుక ఎవరు ఇంటర్ఫియర్ కాము. ఫెయిర్గా ఉండాలి, న్యాయబద్ధంగా. మేము ఆల్రెడీ మాట్లాడాము. ఏ ఊరు ఏది ఎవరు తేల్చడానికి వీళ్ళ ల్యాండ్ అనేది తెలుగుతారు కదా. ఇది ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళు ప్రొటెక్ట్, మరి ఇది ప్రొటెక్ట్ చేసుకుంటే వాళ్ళు మీరు కరెక్ట్ అయితే మీకు అన్యాయం జరగకూడదని కోరుకుంటాం. బట్ వాళ్ళకి రైట్ అయితే వాళ్ళకి అన్యాయం. అది ఫెయిర్ ఎంక్వైరీ చేసామనుకోండి, అన్ని బయటకు వస్తాయి. ఈ పాయింట్ ఏమో రోడ్ అవుతుంది సార్, ఈ పాయింట్ కూడా రోడ్ అవుతుంది. ఇది మొత్తం యాజ్ పర్ నక్ష ప్రకారం మేము డిమార్కేషన్ చేస్తే ఇది పహానికి 9 ఎకరాలు 25 గుంటలు ఉంది సార్ పట్టాలండి. కానీ యాజ్ పర్ ఇదే ఇంట్రోజ్ చేశారు కమర్షియల్ సెంటర్, స్కూల్ రోడ్కి ఇటువైపు సార్. మన రోడ్ ఇటు సైడ్ మోరాలస్ ఏరియా రోడ్కి అవతల పక్కన గోల్డెన్ కన్స్ట్రక్షన్ కూడా ఇంట్రోజ్ చేస్తారు. కమర్షియల్ సెంటర్ ఇంట్రోజ్ చేస్తారు. స్కూల్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం వచ్చింది మీరు ఏంటప్ప మీరు ఫిక్సింగ్ చేసి బౌండరీస్ సర్వేర్ నాలెడ్జ్ మీరు చూసి మీరు టీపన్ను మీరు ఆ చైన్ లింక్ మరి వాట్ ఎవర్ నాకు ఆ టెక్నికాలిటీస్ నాకు ఐడియా లేదు. మీరు చూసి సీ దట్ ద సర్వే మీరు ఇప్పుడు మీరు వన్ ఆఫ్ ద ప్లాట్ హోల్డర్ రైట్. సో న్యాచురల్ మీరు ఉన్నారు కాబట్టి ఇంకా మీరు మీ ఇంట్రెస్ట్లు ఉన్నాయంటున్నారు కాబట్టి మీరు కూడా సేఫ్ గార్డ్ చేసుకోండి. మీరు కూడా ఫెయిర్గా జరుగుతుందే చూడండి. మీరు ఇక్కడ సిఐ గారు కూడా మీ అమౌంట్ సో మీరు చూసి ప్రాపర్గా ఇది అప్పుడు నాకు తెలిసి అప్పుడు వీళ్ళంతా అప్రూవల్ ఇచ్చిన మనం వాళ్ళని ఆల్రెడీ ఉన్నాయా?
ఎన్జిటి ఆర్డర్ అవునా? చూద్దాం ఆ పేపర్స్ కూడా చూసి ఎన్జిటి ఏమంటే ఎవాక్యుయేట్ అంటే ఇవన్నీ చూపించి వాళ్ళకి చెప్పారు ఏదో గిఫ్ట్ వస్తే మనకి మీటింగ్లో ఒకసారి పేమెంట్ ఆన్ ద వే అని ఊరికనే అటు డైరెక్ట్గా పాయింట్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్దాం. అంటే మేడం ఇక్కడ ఏమో చూడడానికి ఏముంది స్లూయిస్ గేట్ బంద్ చేశారా? స్లూయిస్ బంద్ చేశారా? కంప్లైంట్ సార్ సార్ చెప్ప స్లూయిస్లు బంద్ అయినాయి అది బంద్ చేశారా? జనరల్ గేట్ పాలసీ అసలు ఏం లేదు సార్. కింద ఆయకట్టుంటే మనం ఇరిగేషన్ ఇస్తాం జనరల్గా. ఇరిగేషన్ లేదు కాబట్టి సర్క్యులేటరీ ఫ్లోస్ జనరల్గా వచ్చిన వాటర్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. స్లూస్ ఒక నియర్ ఉంది సర్క్యులేట్ దాని నుంచి అట్టే దాని మీద దానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ గేట్ ట్రాక్ క్లోజ్ లేదు. ఓకే ఈజీ జనరల్గా టూర్లు ఎప్పుడు చెప్తా ఉంటే వేరే వాళ్ళు ఆయకట్ ఇస్తే జనరల్లీ స్పీడ్ దట్ అండి ఆయకట్ సేల్ చేయడానికి అక్కడ కూడా ఫుల్ క్లోజే ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం వచ్చింది ఎందుకు అంటే వాళ్ళకి ఇంకోటి సార్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కొత్త కన్స్ట్రక్షన్ అసలు నేనే లేదు. అట్లా ఉంటే ఇప్పుడు బుక్ చేస్తున్నాం రెగ్యులర్ మేము చేస్తుంటాం సార్. ఇట్ ఎనీ కార్డు అసలు ప్రాబ్లమాటిక్ ఉన్న దగ్గరికి వెళ్దాం. మాడికి వస్తే సర్వే కౌంట్ ఫిక్స్ చేస్తే మేము దానికి అనుగుణంగా మేము వాళ్ళు ఎవరికి సర్వే కౌంట్ ఫిక్స్ కరెక్ట్ కరెక్ట్ మీ హద్దులు మీకు వచ్చేసేయండి. హద్దులు ఒక్కటి సరిపోయింది. 150 సర్వే సార్. సో మనకు ఆ సర్వే కౌంట్ చేయగలిగితే ఇచ్చేసి నేను వేసేస్తాను దీంట్లో మొత్తం తీసుకుని స్టార్టింగ్ నుంచి కూడా